చక్రి ఇంటి డాక్యుమెంట్స్ సాధించి ఇల్లు నారాయణకి చెందేలా చేసి తాయారుకు షాక్ ఇచ్చిన మహాలక్ష్మి. ఇంతకు ఏం జరిగింది? అసలు చక్రి ఇంటి డాక్యుమెంట్స్ ఎలా సాధించింది మహాలక్ష్మి? తాయారికి షాక్ ఇవ్వడం ఏంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. పొదరిల్లు రేపటి ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా మహాలక్ష్మి ఎంతో సంతోషంగా తనకు కావాల్సినవన్నీ కూడా తను తెచ్చుకుంటుంది అన్న ఆనందంలో ఎంతో సంతోషంగా ఆ ఇంట్లో అడుగు పెడుతుంది. పుట్టింట్లో అయితే అలా అడుగుపెట్టిన మహాలక్ష్మికి నిరాశే ఎదురవుతుంది. ఎందుకంటే ప్లాన్ ప్రకారమే అక్కడ ప్రతాప్ ఉంటాడు, ఆది ఉంటాడు, అందరూ ఉంటారు. అందరినీ చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి వదినా, అమ్మా నువ్వు తప్ప ఎవరూ లేరని చెప్పావు, ఏంటొదనా ఏంటిదంతా అని చెప్పి ఇంకా మహాలక్ష్మి నిలదీసేసరికి ఏంటే హారికను నిలదీస్తున్నావు? నువ్వు మమ్మల్ని మోసం చేసి మా పరువుని నట్టింట్లో ముంచేసి వెళ్ళిపోతావా అంటూ తిట్టడం మొదలు పెడతారు. ఇవన్నీ కాదు, నాకు సర్టిఫికెట్స్ కావాలి అని చివరికి అడిగిన మహాలక్ష్మికి, చూసావా నాన్న, సర్టిఫికెట్స్ కోసమే ఇది ఇక్కడికి వచ్చింది, దానికి సర్టిఫికెట్లు అసలు ఇవ్వడానికి వీల్లేదు నాన్న అని చెప్పనగానే, మహాలక్ష్మికి సర్టిఫికెట్లు ఇస్తానని ఎవరు చెప్పారు అంటూ ప్రతాప్ మాట్లాడి ఇంకా సర్టిఫికెట్స్ను కాస్త తగలపెట్టడానికి సిద్ధపడతాడు. నాన్న ఏం చేస్తున్నారు నాన్న, నా భవిష్యత్తు అనగానే, సర్టిఫికెట్స్కి ఏ ప్రమాదం జరగకుండా ఉండాలి, నీ భవిష్యత్తు గురించి నువ్వు ఆలోచించుకుంటే నువ్వు ఇక్కడే ఉండు, లేదు కాదు కూడదు, నాకు నా భవిష్యత్ ఇక్కడ ఉండడం కంటే బయటికి వెళ్ళిపోవడమే ఇష్టమని అంటావా? సర్టిఫికెట్స్ విషయం మర్చిపో అనగానే, ఈ ఇంట్లో ఉంటే ఎప్పటికీ నా కలలు నెరవేరవు, నేను ఆ ఇంట్లోనే ఉంటాను అని చెప్పి మహాలక్ష్మి కాస్త చెప్తుంది. చెప్పేసేసరికి, అయితే నీకు ఈ సర్టిఫికెట్స్ కూడా దక్కనివ్వను అని చెప్పి వెంటనే అవి తగలపెట్టేస్తాడు ప్రతాప్. అయితే మహాలక్ష్మి ఏడుస్తూ ఇంకా అవి ఆర్పడానికి ప్రయత్నం చేస్తుంది కానీ సర్టిఫికెట్స్ అప్పటికే సగం పైగా కాలిపోవడంతో, ఏంటి నాన్న, నా జీవితాన్ని నాశనం చేసేశారు కదా, ఎంతో కష్టపడి చదివిన మెరిట్ అన్నీ కూడా ఈ సర్టిఫికెట్స్ రూపంలో ఉన్నాయి, అన్నీ కూడా నాశనం చేసేశారు, నా భవిష్యత్తుని బుగ్గిపాలు చేసేశారు అని చెప్పి ఇంకా మహాలక్ష్మి ఏడుస్తూ ఇంకా బాధపడుతూ ఉంటుంది. చూడండి నాన్న, మీరు సర్టిఫికెట్స్ నాకు లేకుండా చేసినంత మాత్రాన నేను వెయ్యవలసిన అడుగులు మానేస్తాననుకుంటున్నారా? నేను ఏం చేయాలో అది ఖచ్చితంగా చేస్తాను, నా భవిష్యత్తు బంగారు బాటలా నేను తీర్చిదిద్దుకుంటాను, మళ్ళీ గొప్ప స్థాయికి ఎదిగిన తర్వాతే ఇంట్లో అడుగు పెడతాను అంటూ మహాలక్ష్మి కాస్త చెప్పి అక్కడి నుంచి బయటికి వచ్చేస్తుంది. అమ్మ మహాలక్ష్మి అంటూ వాళ్ళమ్మ పిలిచినా కానీ పలక్కుండానే వచ్చేస్తుంది. వచ్చేసేసరికి రా కన్నా అంటూ కన్నా చేతిని పట్టుకుని ఒక చేత్తో కన్నీళ్లు తుడుచుకుంటూ వచ్చేసేసరికి, ఏమైంది వదినా, ఏం జరిగింది అనగానే, మోసపోయాను కన్నా, మా అమ్మ వాళ్ళు నన్ను మోసం చేశారు, సర్టిఫికెట్స్ ఇస్తాను అని చెప్పి నిలువున మోసం చేసేశారు అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా చాలా బాధపడుతూ ఉంటుంది మహాలక్ష్మి. బాధపడకండి వదినమ్మ, ఈ మంచినీళ్ళు తాగండి అని గబగబా వాటర్ బాటిల్ తీసుకొచ్చి ముందు ఈ చేతులు కడుక్కోండి అని చేతుల మీద వాటర్ పోసి ఇంకా మహాలక్ష్మికి మంచినీళ్ళు అయితే ఇస్తాడు. ఇచ్చిన తర్వాత మహాలక్ష్మి అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉండగానే మహాలక్ష్మిని ఏదో రకంగా కూల్ చేయాలని, వదిన ఆకలిస్తుంది వదిన అని చెప్పాను కానీ, అయ్యో కన్నా ఆకలిస్తుందా అని చెప్పి, రావో కన్నా అని చెప్పి భోజనం చేసి ఇద్దరు కూడా ఇంటికి వస్తారు. కానీ మహాలక్ష్మి మైండ్ని ఎంత డైవర్ట్ చేయాలనుకున్నా మహాలక్ష్మి మాత్రం ఆటోలో కూర్చొని బాధపడుతూనే ఉంటుంది. ఇంకా ఇంటికి రావడంతో మహాలక్ష్మి పెద్ది అనుకుంటూ ఏడ్చుకుంటూ లోపలికి వస్తుంది. ఏమైందమ్మా మహాలక్ష్మి, ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు సర్టిఫికెట్స్ కోసమని వెళ్ళావు కదా, సర్టిఫికెట్స్ ఏవమ్మా, ఏం జరిగింది అనగానే, బూడిద చేసేశారు పెద్ది అని చెప్పనేసరికి, ఏంటమ్మా ఏమంటున్నావు అనగానే, మా అమ్మ వాళ్ళు నా మీద చాలా కోపంగా ఉన్నారు, నేను అక్కడే ఉంటే సర్టిఫికెట్లు ఇస్తాను అని చెప్పారు, నేను అక్కడి నుంచి అడుగు బయట పెడితే మాత్రం సర్టిఫికెట్స్ ఇవ్వను అని చెప్పారు, నేను కరాఖండిగా చెప్పేశాను నాకు సర్టిఫికెట్సే కావాలి అని, అందుకే మా నాన్న కోపంతో సర్టిఫికెట్స్ని కాల్ చేశాడు అని ఇంకా ఏడుస్తూ ఉంటుంది. అయ్యో వదిన,
అంత పని జరిగిందా అంటూ కేశవ కూడా బాధపడతాడు. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఆ సర్టిఫికెట్స్ మీదే నేను ఎన్నో ఆశలు పెంచుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలో, ఎలా సర్టిఫికెట్లు తెచ్చుకోవాలో అర్థం కావట్లేదు అని బాధపడుతూ ఉండేసరికి, చూడమ్మా మహాలక్ష్మి, ఒక దారి మూసుకుపోయినా మనకి మరొక దారి ఖచ్చితంగా భగవంతుడు చూపిస్తాడు. నీలాంటి మంచి మనసున్న అమ్మాయికి ఎప్పుడూ అన్యాయం జరగదు. ఏదైనా సరే అంతా మన మంచికే అని అనుకుంటూ ముందుకు వెళ్ళిపోవడం తప్ప వేరే అవకాశం ఉండదు అని చెప్పి ఇంకా చెప్తాడు. చెప్పిన తర్వాత ఇంకా బాధపడుతూనే గదిలోకి వెళ్తుంది. పెద్ది అయితే భోజనము తీసుకుని తినమ్మా అని చెప్పాను కానీ వద్దు పెద్ది, ఆకలిగా లేదు అనగానే నేను తినిపించనా అని చెప్పి మాట్లాడేసరికి ఆ మాట అనాలా వద్దా అని ఆలోచిస్తూ నేను తినిపించనా మహాలక్ష్మి అని చెప్పాను కానీ ఒక్కసారిగా పెద్ది వంక చూస్తుంది. మా మామయ్య కూడా ఇంతే పెద్ది, నేను ఎప్పుడైనా బాధగా ఉండి తినకుండా ఉంటే మా మావయ్య కూడా తట్టుకోలేకపోయేవాడు పెద్ది అంటూ మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక అలా చూస్తూ భోజనం తినిపిస్తాడు. భోజనం తినిపించేసరికి పడుకో అమ్మ మహాలక్ష్మి, ఏమీ మనసులో పెట్టుకోకు, అంతా మంచి జరుగుతుంది, నా మనసు కనిపిస్తుంది నీకంతా మంచి జరుగుతుందని చెప్పడంతో ఇంకా పడుకుంటుంది. పడుకునేసరికి ఇంకక్కడ హారిక ఎంతగానో బాధపడుతుంది. పాపం మహాలక్ష్మి, నేను సర్టిఫికెట్స్ ఇస్తాను అని ఎన్నో ఆశలతో ఇక్కడికి వచ్చింది, వీళ్ళు ఎలా మోసం చేసేశారు, పైగా సర్టిఫికెట్స్ కూడా కాల్ చేశారు, ఎంత దుర్మార్గంగా ప్రవర్తించడం ఏంటో, చిచ్చి అనుకుంటూ తన మనసులో తనే బాధపడుతూ ఉంటుంది. ఆది అప్పుడే వస్తాడు. ఏంటే ఏం ఆలోచిస్తున్నావు అనగానే, మీరు చేసింది న్యాయంగానే అనిపిస్తుందా? పాపం మహాలక్ష్మి ఎంత గొప్పగా చదివింది, తన మెరిట్ స్టూడెంట్, అలాంటి యూనివర్సిటీ ఫస్ట్ వచ్చిన అమ్మాయి సర్టిఫికెట్స్ కాల్ చేస్తారా? అసలు మీకు బుద్ధి లేదు అనగానే, ఏం మాట్లాడుతున్నావే, నా చెల్లెలు మా నాన్న పరువుని తీసి బయటికి వెళ్ళిపోతే దాన్ని సర్టిఫికెట్స్ కోసం ఇంటికి వస్తే ఇదిగో అమ్మా తీసుకో అమ్మా అని చేతిలో పెట్టాలా? నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉండే మాట్లాడుతున్నావా? అలా మేము ఎందుకు చేస్తామో, మేము అస్సలు చేయము, అయినా మా నాన్న పరువు తీసింది మాకు అవసరం లేదు అంటూ చాలా కోపంగా మాట్లాడి ఆది అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మీరు ఇలా మూర్ఖత్వంగా ఉన్నారు కాబట్టే మహాలక్ష్మి ఇంట్లోంచి వెళ్ళిపోయింది, లేదంటే మహాలక్ష్మి ఇంట్లోంచి వెళ్ళే ఆలోచనే తనకు లేదు. తను వాళ్ళ నాన్న చూసిన పెళ్లి సంబంధం చేసుకోవాలని అనుకుంది, కానీ వాడొక మూర్ఖుడు, పెళ్ళాన్ని బానిసలా చూడాలనుకునేవాడు, అలాంటి వాడిని చేసుకోవడం కంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిదని అనుకుంది మహాలక్ష్మి అని చెప్పి ఇంకా అనుకుంటూ ఉంటుంది. పాపం మహాలక్ష్మికి రేపు ఒక్కసారి ఫోన్ చేసి ఎలా ఉందో ఏంటో నా తరపున క్షమాపణ చెప్పాలి అని ఇంకా హారిక అనుకుని మరుసటి రోజు ఉదయాన్నే మహాలక్ష్మికి ఫోన్ చేస్తుంది. అమ్మ మహా అని చెప్పాను కానీ మోసం చేసావు కదా వదిన, నాకు ఆ ఇంట్లో సహాయం చేసేది నువ్వు ఒక్కదానివి మాత్రమే, నువ్వు కూడా నన్ను మోసం చేసావని మహాలక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంటుంది. అమ్మ మహాలక్ష్మి, నేను చెప్పేది ఒక్కసారి విను, నేను ఇదంతా కావాలని చేయలేదు, అత్తయ్యే నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పారు, అత్తయ్య చెప్పినట్టు చేయాల్సిన బాధ్యత నాకు ఉంది కదా, అందుకే ఇలా చేయాల్సిన పరిస్థితి వచ్చిందమ్మా, అంతేగాని నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దమ్మా మహా అంటూ హారిక అయితే క్షమాపణ చెప్తుంది. నిన్ను చూడాలని ఉంది మహాలక్ష్మి, నేను బయలుదేరి వస్తాను, నా ఫ్రెండ్ పెళ్ళి అని చెప్పి మీ అన్నయ్యకి చెప్పాను, ఆ పెళ్లి దగ్గర నుంచి సరాసరి నేను మీ ఇంటికి వస్తాను అనేసరికి, సరే వదిన, నువ్వు ఊళ్ళోకి వచ్చాక నాకు ఫోన్ చేయి, నేను చక్రి వచ్చి నిన్ను తీసుకొస్తాము అని చెప్పాను కానీ సరే అని ఇంకా హారిక అయితే తన ఫ్రెండ్ మ్యారేజ్కి బయలుదేరి వెళ్తుంది. బయలుదేరి అలా వెళ్ళిన తర్వాత అక్కడ మ్యారేజ్ చూసుకొని సరాసరి మహాలక్ష్మి వాళ్ళ ఇంటికి చక్రితో సహా వస్తుంది. కారులోంచి దిగడంతో ఆ ఇంటిని చూసి ఒక రకంగా అసహించుకుంటుంది హారిక అయితే. ఇదేంటి మహాలక్ష్మి, మన ఇల్లు ఎలా ఉంది, ఈ ఇల్లు ఎలా ఉంది, మన ఇంట్లో నువ్వు మహారాణిలా ఉన్నావు, ఈ ఇల్లు చూడు ఎలా ఉందో, బూతు బంగ్లాలా ఏ రకంగా ఉందో, ఎక్కడికక్కడ పడిపోతూ ఎప్పుడు కూలిపోతుందా అని భయంగా ఉంది, ఇలాంటి ఇంట్లో ఉంటున్నావా? ఏమయ్యా చక్రి, ఇదేనా నా ఆడబడుచుని చూసుకునే పద్ధతి? మహాలక్ష్మి అక్కడ బంగారంలా పెరిగింది, మహారాణిలా పెరిగింది, అలాంటి మహారాణిని ఇప్పుడు నువ్వు ఇలాంటి చిన్న ఇంట్లో ఉంచావు,
సరైన సదుపాయాలైనా ఉన్నాయా అంటూ మాట్లాడేసరికి అన్నీ ఉన్నాయి అని చెప్పి మాట్లాడడంతో ఇంకా ఉండొదిన ఇప్పుడే కాఫీ తీసుకొస్తాను అంటూ వెళ్ళి కాఫీ తీసుకొస్తుంది. అది బాగా చాలా పల్చగా ఉంటుంది. పల్చగా ఉండేసరికి అది చూసి ఏంటి మహా ఏంటిదంతా, ఇలాంటి తిండి తింటూ ఇలాంటి చోట ఉండడమే నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అని కొంతసేపటికి ఉన్న తర్వాత మహా వాష్రూమ్కి వెళ్ళాలి అనగానే రావొదిన అంటూ వాష్రూమ్కి తీసుకెళ్తుంది. వాష్రూమ్కి తీసుకెళ్తా వాష్రూమ్ అంతా బూజులతో ఉంటుంది, పైగా గెడ ఉండదు, చాలా అనీజీగా అనిపిస్తుంది. అదంతా చూసిన ఇంకా హారికైతే ఏంటి మహా నీకేమన్నా పిచ్చి పట్టిందా, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడుంటున్నావు, సరిగ్గా బాత్రూమ్ కూడా లేదు, ఈ ఇంట్లో నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు మహా, నువ్వు ఆ ఇంటి నుంచి వచ్చి ఇంటికి 10 రోజులైంది, ఈ 10 రోజులు ఎలా అడ్జస్ట్ అయ్యావు, బాత్రూంలో సరైన సదుపాయం లేదు, నీళ్లు సరిగ్గా రావడం లేదు, ఆ బాత్రూమ్ అంతా డస్టీగా ఉంది, అలాంటి చోట నువ్వు ఎలా, ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఏంటయ్యా చక్రి, ఆడది ప్రశాంతంగా అంటే ధైర్యంగా బాత్రూంలోకి వెళ్ళడానికి కూడా లేదు, ఎవరొచ్చి తలుపు తీస్తారా అని భయపడుతూ వెళ్ళే ఇలాంటి ఇంట్లో నా ఆడపడుచుని పెట్టావు, నువ్వు చాలా మంచోడిని సెలెక్ట్ చేసుకుని పెళ్లి చేసుకున్నావు మహా అంటూ ఇంకా అక్కడి నుంచి అసహించుకుని వెళ్ళిపోతుంది. మహాలక్ష్మి కాస్త తల దించుకుంటుంది. మహాలక్ష్మి అలా తల దించుకోవడం చూసిన చక్రి అయితే మాధవ సాయంత్రం ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ మాధవ రావడంతో అన్నయ్య అంటూ జరిగిన విషయం అంతా చెప్తాడు. అయ్యో అంత జరిగిందా, ఇప్పుడు ఏం చేద్దాంరా అని చెప్పాను. కానీ ఏమో అన్నయ్య, అట్లీస్ట్ మహాలక్ష్మికి సరైన బాత్రూమ్ కూడా ఇవ్వలేకపోతున్నాం అన్నయ్య అని చెప్పనేసరికి బాత్రూమ్కి ఎంత అవుతుంది అన్నయ్య అనగానే 1,00,000 రూపాయలు అవుతుందిరా, ఇప్పటికిప్పుడు 1,00,000 రూపాయలంటే మన దగ్గర లేవు అనగాని అన్నయ్య నా దగ్గర ఉన్నాయి అనేసరికి ఏంట్రా కన్నా నీ దగ్గర 1,00,000 రూపాయలు ఎక్కడవి అనగానే 1,00,000 రూపాయలంటే 1,00,000 రూపాయలు ఉండవు అన్నయ్య, అప్పుడప్పుడు నువ్విచ్చినవి, కేశవాన్ని ఇచ్చినది, మాధవాన్ని ఇచ్చినది అన్నీ కూడా నేను పాకెట్ మనీకి వృధాగా ఖర్చు చేయకుండా దాచుకున్నాను, ఇప్పుడే తీసుకొస్తానన్నయ్య అంటూ డిబ్బి పగలగొట్టి చూసేసరికి సుమారు ఇంచుమించుగా డబ్బులు ఉంటాయి కన్నా అని చెప్పాను. కానీ ఏంటన్నయ్య అలా మాట్లాడుతున్నావు, మనం మధ్యతరగతి వాళ్ళమని తెలుసు, ఈరోజు డబ్బులున్నాయని ఖర్చు పెట్టుకుంటే రేపన్న రోజున ఇవ్వడానికి కుదరకపోతే నాకు అదే అలవాటు అవుతుంది కదా, అందుకే మీరు ఇచ్చినప్పుడల్లా ఆ డబ్బులన్నీ దాచుకున్నానన్నయ్య అంటూ మాట్లాడేసరికి చాలా మంచి పని చేసావురా అని ఎంతో సంతోషంగా అయితే ఇంకా తాపి మేస్తారు కదా, తాపి పని చేయడానికి సిమెంటు ఇసుక అంతా తెచ్చి బాత్రూము బాగు చేయడానికి అంతా చేస్తూ ఉండగానే ఈలోపు రామయ్య ఇటు తాయారు ఇద్దరు కూడా వచ్చేస్తారు. ఏంటి ఏం చేస్తున్నారు, మీకు ఏం చేస్తున్నారో తెలుస్తుందా, అయినా ఇక్కడ ఏ పని చేయకూడదు కదా, ఈ ఇల్లు కోర్టులో ఉంది, కోర్టులో ఉన్నప్పుడు మనం ఏ మరమ్మతులు చేయకూడదు, మీ ఇష్టానికి ఇదంతా చేస్తే కోర్టు ఊరుకుంటుంది అనుకుంటున్నారా అంటూ ఇంకా గట్టిగా కేకలు వేసేసరికి నీకు నచ్చింది చేసుకోవే పోవే అంటూ ఇంకా వాళ్ళ అన్నయ్య అయితే ఒక గసురు గసురుతాడు. గసిరేసరికి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా తను అలా వెళ్ళిపోయిన తర్వాత తాయారు సరాసరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం. ఇంకా కంప్లైంట్ ఇచ్చేసరికి ఇంకా పోలీసులు వచ్చి ఏం చేస్తున్నారు మాధవ, మీకు ఇక్కడ ఏ పనులు చేయకూడదని కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది కదా, కోర్టులో కేసు నడుస్తుండగా మీరు ఏ పనులు చేయకూడదు అని చెప్పాను. కానీ మా ఇంటికి వచ్చిన ఆడపిల్ల ఇబ్బంది పడుతుందండి, కనీసం బాత్రూమ్ అయినా కట్టుకునే అధికారం మాకు లేదా అనగానే బాత్రూమ్ కాదు, ఒక్క ఇటుక కూడా పేర్చే అధికారం లేదు, మీరు కోర్టు అధికారాన్ని ధిక్కరించినందుకు గాను మీరు ఇల్లు ఖాళీ చేసి తక్షణమే బయటికి వెళ్ళిపోవాలి, ఇల్లుని సీజ్ చేసి ఉంచుతాము, కోర్టు తీర్పు ఎటు వస్తే అప్పుడు అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా తాయారు బుద్ధి బాగా తీరినట్టుంది అని చెప్పి ఇంకా మాట్లాడి వెళ్ళిపోతుంది తాయారు. మహాలక్ష్మి అసలు ఏంటిదంతా, ఏంటి గొడవ అని చెప్పనగానే మాధవ మొత్తం విషయం అంతా చెప్తాడు. అప్పుడు మా నాన్న ఆ కాగితాలు ఎక్కడో పెట్టేశాడు, ఆ కాగితాలు ఎక్కడున్నాయో ఏంటో తెలియడం లేదు, కాగితాలు కనుక మా చేతిలో ఉంటే ఈ ఇల్లు మాకే సొంతమయ్యేది, అప్పుడు ఆస్తి పంపకాల్లో కాగితాలు లేక కాగితాలను తీసుకొచ్చి చూపించలేక
వాళ్ళు ఇల్లును మొత్తం వాళ్ళకే రాయించుకుందామని లేదా వాటాలు వేయడం కోసం చేస్తున్నారు. వాళ్ళ వాటాలు వాళ్ళు అమ్మేసుకుని మా వాటాల కోసం వస్తున్నారు అంటూ ఇంకా మాధవ్ మొత్తం విషయం చెప్తాడు. అంటే ఇప్పుడు సమస్య కాగితాల దగ్గర ఉంది. ఆ కాగితాలు ఒక్కటి దొరికితే ఇల్లు మందైపోతుందా పెద్ది అనగానే అవునమ్మా అని చెప్పనేసరికి అయితే మీరు కాగితాల కోసం ఎక్కడ వెతికారు అనగానే ఇల్లంతా వెతికాను, కానీ ఎక్కడ కాగితాలు కనిపించట్లేదు, ఎక్కడున్నాయో కూడా తెలియడం లేదు అంటూ మాట్లాడడంతో ఇంకా మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. కాగితాలు ఎక్కడుండొచ్చు అని ఆలోచిస్తూ ఉండగా మీ అత్త ఎందుకు ప్రతిసారి అంత ధైర్యంగా మాట్లాడుతుంది? కాగితాలు మీ దగ్గర లేవని మీ అత్తకి ముందే తెలుసా అని చెప్పనేసరికి అదే మాకు తెలీదు, మేము లోపల మాట్లాడుకుంటూ ఉండగా మా అత్త వచ్చి కాగితాలు లేవు అని కోర్టులో కేసు వేయడానికి సిద్ధపడింది అనగానే నా తెలివితేటలు బట్టి నా సిక్స్త్ సెన్స్ బట్టి ఆ కాగితాలు మీ అత్త వాళ్ళ ఇంట్లోనే ఉన్నాయి అని చెప్పనేసరికి ఏమంటున్నావు మహాలక్ష్మి అని చెప్పనగానే అవును పెద్ది, కాగితాలు మీ అత్త వాళ్ళ ఇంట్లోనే ఉన్నాయి, అందుకే మీ అత్త అంత ధైర్యంగా మాట్లాడుతుంది. రేపన్న రోజున కాగితాలు మీ చేతికి రాకపోతే మీరు చాలా పెద్ద సమస్యలో ఇరుక్కుంటారు అని చెప్పి మాట్లాడేసరికి ఇప్పుడు ఏం చేయాలి అనగానే గాయత్రిని అడిగి హెల్ప్ తీసుకుంటే బాగుంటుంది కదా అనగానే అవును, గాయత్రిని అడిగి ఒక్కసారి హెల్ప్ తీసుకోండి చక్రి గారు, మీరు నేను వెళ్ళి కాగితాలు తీసుకొద్దాము అని చెప్పాను. కానీ ఆ ఇంటికా అని చెప్పాను, కానీ ముందు మీ అత్తయ్య వాళ్ళు ఇంట్లో లేకుండా ఏదో ఒకటి చేయమని చెప్పండి గాయత్రిని, అప్పుడు మనం వెళ్ళి ఆ కాగితాలు ఎక్కడున్నాయో వెతుకుదామని మహాలక్ష్మి అయితే చెప్పేసరికి కన్నాని కబురు పంపించి ఇంకా తనని రమ్మంటారు. తనని రమ్మనడంతో విషయం అంతా చెప్తారు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అని చెప్పాను. కానీ మీ అమ్మ మీ మామయ్య బయటికి ఎప్పుడు వెళ్తున్నారు, ఎప్పుడు వస్తారు, ఈ విషయాలన్నీ తెలియాలి. బయటికి వెళ్ళడంతో ఫోన్ చేస్తే మేము ముందుగా రెడీ అయ్యి వచ్చేస్తాము. రెడీ అయ్యి అయితే ఉండడం కష్టం కదా అని చెప్పాను. కానీ ప్లీజ్ నా కోసం మీరు కొంచెం రెడీ అయ్యి ఉంటే నేను వీళ్ళు ఎలా వెళ్ళగానే ఫోన్ చేసేస్తాను. ఫోన్ చేస్తే అప్పుడు మీరు రావడానికి అవకాశం ఉంటుంది అని గాయత్రి చెప్తుంది. చెప్పడంతో ఇంకా మహాలక్ష్మి చక్రి ఎప్పుడెప్పుడు ఫోన్ వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇంకా ఒకరోజు అయితే వాళ్ళు అక్కడి నుంచి వెళ్తారు. బయటికి వేరే ఊరు పని ఉందంటే వెళ్ళేసరికి ఇంకా వెంటనే గాయత్రి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి ఇప్పుడే ఒక 10 నిమిషాలు అవుతుంది, మా అమ్మ వాళ్ళు బయటికి వెళ్ళారు, రావడానికి టైం పడుతుంది, పొరుగురు వెళ్తున్నారు అని చెప్పి మాట్లాడేసరికి అవునా చక్రి మహా అని చెప్పాను. కానీ వెళ్తున్నాం పెద్ది అని మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పి మహాలక్ష్మి ఇటు చక్రి ఇద్దరు కూడా ఇంటికి వెళ్తారు. బీరువా కూడా ఉంటాయి కదా, అవన్నీ ముందుగానే ప్లాన్ చేసుకుని సబ్బు మీద వేసి డూప్లికేట్ తాళాలు అన్నీ కూడా తీసుకుంటారు. ఇంకా అవన్నీ తీసుకున్న తర్వాత ఇంకా సర్టిఫికెట్స్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మొత్తం వెతుకుతారు. వెతికేసరికి ఎక్కడా కనిపించవు. మీ అమ్మ అసలు ఇంకెక్కడ పెడతారు అనగాని పరుపు కింద కూడా పెడుతుంది అని చెప్పి మాట్లాడేసరికి పరుపెత్తి చూడడంతో పరుపు కింద ఆవిడి పడుకునే తలగడి కింద అయితే ఉండేసరికి ఇవేనా చూడండి మహాలక్ష్మి గారు అని చెప్పాను. కానీ ఇవే డాక్యుమెంట్స్ అని చెప్పాను. కానీ ఈ ఒక్క డాక్యుమెంట్స్ ఉంటే చాలు, మీ అమ్మగారిని నోరు మూయించవచ్చు. థ్యాంక్స్ గాయత్రి అనగానే అయ్యో మా బాబా వాళ్ళ గురించి నేను ఏం చేయడానికైనా సిద్ధమే అని గాయత్రి చెప్తుంది. ఇంకా కాగితాలను తీసుకుని సరాసరి ఒక లాయర్ దగ్గరికి వెళ్తారు. లాయర్ దగ్గరికి వెళ్ళి లాయర్కి కాగితాలు చూపిస్తారు. ఈ కాగితాల ప్రకారం మా ఇల్లు మొత్తం మీకే సొంతమైనట్టు కనిపిస్తుంది. మరి కోర్టులో స్టే ఆర్డర్ వేశారు కదా, ఈ కాగితాలు చూపించి ఆర్డర్ క్యాన్సిల్ చేయించి కేసు కూడా కొట్టేసేటట్టు నేను చేస్తాను అంటూ లాయర్ చెప్తారు. లాయర్ చెప్పేసేసరికి సరేనని ఆ లాయర్ మంచివాడు అవ్వడంతో సరేనని చెప్పి ఇంకా కేసు గురించి ఇంకా ఈలోపు కోర్టుకి కేసు వేస్తారు. కోర్టు కేసు వేసి ఈ ఇల్లు మీరు మూడు భాగాలుగా చేసుకున్నారని కానీ పలానా చోట ఒకటి పలానా చోట ఒకటి పలానా చోట ఒకటి అని చెప్పి వాళ్ళిద్దరూ ఆ ఇంటిని తీసుకున్నారు. వాళ్ళ కప్పులు ఉండడం వల్ల అమ్మేసుకున్నారు. ఈ ఇల్లు నాకు వచ్చింది, ఇది రోడ్డు బారిన ఉండడం వల్ల ఎక్కువ డబ్బులు వస్తాయి అన్న ఉద్దేశంతో నేను ఆ ఇంటిని అమ్మలేదు.
నా నలుగురు కొడుకులు ఇంట్లోనే ఉండాలని ఆశపడ్డాను. కానీ నా చెల్లెలు మా అన్నగారు ఇద్దరూ కలిసి నా నుంచి ఇంటిని లాక్కోవడానికి, నన్ను మోసం చేయడానికి ఈ ఇంటి కాగితాలు వాళ్ళింట్లోనే దాచిపెట్టుకున్నారు. ఈ ఇంటి కాగితాలు లేవని ఇన్ని రోజులు కోర్టులో కేసు వేశారు. ఇప్పుడు ఇంటి కాగితాలు దొరికాయి. అందుకని వాళ్ళు ఆ కేసును క్యాన్సిల్ చేయాలి అని చెప్పి ఇంకా లాయర్ అయితే జడ్జి గారిని అడిగేసరికి మీ వాదన సరైనదే, ఎందుకంటే ఇంటి కాగితాలు లేవనే కదా కేసు ఇంతవరకు వచ్చింది. అదే ఇంటి కాగితాలు దొరికి అదే ఇల్లు నారాయణ గారి పేరు మీద ఉంది అని తెలిసాక కేసు కొట్టేయడం కంటే వేరే ఆప్షన్ ఏమీ లేదు అని కేసుని కాస్త కొట్టి పడేసేసరికి ఇంకా తాయారికి ఇటు రమణయ్యకి ఒక్కసారిగా షాక్ తిన్నట్టు అవుతుంది. ఏంటి పిన్ని గారు ఇలా జరుగుతుందని కలలో కూడా అనుకోలేనట్టుంది అని చెప్పనేసరికి ఏంటమ్మాయి ఏంటి అసలు అని చెప్పాను. కానీ మీరు చాలా తెలివైన వాళ్ళు, ఈ ఇంటి డాక్యుమెంట్స్ మీ ఇంట్లో పెట్టుకుని డాక్యుమెంట్స్ లేవు అంటూ పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఇంటిని కోర్టులో ఉంచేటట్టు చేశారు. ఇప్పుడు సీజ్ చేయడానికి కూడా సిద్ధపడుతున్నారు. మీరు ఇలాంటి పిచ్చి పని చేస్తారనే కాగితాలు మా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏం చేస్తారో, ఎలా ఇంకా మళ్ళీ గొడవకు వస్తారో అది చూస్తాము అనగానే ఏంటి తెలివితేటలుగా వ్యవహరించాను అనుకుంటున్నావా, తెలివితేటలు ఉపయోగించాను అనుకుంటున్నావా అని చెప్పాను. కానీ తెలివితేటలు ఏంటండి, మీరు చక్రి వాళ్ళని మోసం చేయాలని చూశారు. వాళ్ళని మోసం చేస్తూ ఉంటే నేనెలా చూస్తూ ఊరుకుంటాను? అందుకే వాళ్ళని మీరు మోసం చేయలేరు. డాక్యుమెంట్స్ మా చేతిలో ఉన్నాయి, ఇంకెప్పుడు మీరు ఇంటి గడప తొక్కకూడదు అని చెప్పనేసరికి ఇంకా వీళ్ళు ఎంతో సంతోషంగా బాత్రూమ్ని డిజైన్ చేసుకోవడం మొదలు పెడతారు. ఇంకా ఒక్కొక్కటి డిజైన్లు చేసుకుని చాలా సంతోషంగా, ఇంకా బాత్రూమ్ చాలా నీట్నెస్గా ఉంటుంది. ఇల్లు చూస్తే ఒక రకంగా ఉంటుంది కానీ బాత్రూమ్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా ఇల్లు కూడా వాళ్ళదే అయ్యింది కాబట్టి ఒక్కొక్క పని చేసుకుంటూ ఇల్లుని మళ్ళీ బాగు చేసుకోవాలని కన్న అయితే అనుకుంటాడు. ఏంట్రా ఇలా అన్నయ్య మాట్లాడుతున్నాడు అని చెప్పాను. కానీ అన్నయ్య మన మంచి కోసమే మాట్లాడుతున్నాడు చిన్నయ్య అంటూ ఇంకా కన్న చెప్పేసరికి అన్నయ్య మీ ఇష్టం, మీరు ఎలా చెప్తే అలాగా అని చెప్పి అందరూ కూడా చాలా సంతోషంగా సంబరంగా అయితే ఉండేసరికి ఇంకా ఈ తాయారు ఇల్లును ఈ పిల్ల మహాలక్ష్మి వచ్చాక వీళ్ళకి ఇన్ని తెలివితేటలు వచ్చాయి. ఇన్ని రోజులు నా దగ్గర క్షేమంగా ఉన్న డాక్యుమెంట్స్ అసలు నా దగ్గరే ఉన్నాయి అన్న విషయం ఈ పిల్ల ఎలా తెలుసుకుందంటావు అని చెప్పి వాళ్ళ అన్నయ్యని అడిగేసరికి ఆ పిల్ల చాలా తెలివైందంట, చాలా తెలివితేటలుగా ఏదైనా ఆలోచిస్తుందంట. అలా ఆలోచించుంటుంది. నువ్వు ధైర్యంగా మాట్లాడడం చూసి నిజంగా నీ దగ్గరే ఉన్నాయేమో అని ఆ పిల్ల అనుకుని ఉంటుంది. అలా మన ఇంటికి ఎప్పుడొచ్చిందో మరి అనగానే ఎప్పుడొచ్చి ఉంటుంది, మనం ఇంటి దగ్గర లేము కదా అని చెప్పాను. కానీ మనం లేకపోతే ఏముంది, తను గాయత్రి ఉంది కదా అని చెప్పాను. కానీ ఏమో గాయత్రికి కూడా మాధవ్ అంటే ఇష్టం కాబట్టి గాయత్రి ఏమన్నా వాళ్ళకి సహాయం చేసి ఉండొచ్చు అనగాని ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య, గాయత్రి ఎందుకు వాళ్ళకి సహాయం చేస్తుంది ఖచ్చితంగా చేసే అవకాశం ఉంది అని ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు. మొత్తానికైతే ఇంకా ఇంటికి హారిక రావడంతో ఇల్లు బాగోలేదని ఇంట్లో వాళ్ళందరికీ అర్థమయ్యి మహాలక్ష్మి కోసం ఒక బాత్రూమ్ కట్టించాలి అన్న ఉద్దేశంతో శతవిధాలా ప్రయత్నించి వాళ్ళ ఇంటి కాగితాలు సంపాదించి పెడుతుంది. కానీ ఇక్కడ మరొక అదృష్టం ఏంటంటే ఆ ఇంటి కాగితాలు అన్నీ కూడా నారాయణ పేరు మీదే ఉండడం అదృష్టం. ఇంకా ఆ ఇంటినైతే ఎప్పటికీ నారాయణ నుంచి తాయారు విడదీయలేదు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే మహాలక్ష్మి తన తెలివితేటలతో ఆ ఇంట్లో వచ్చిన ప్రతి సమస్యని కూడా నెరవేర్చాలి. ఆ ఇంట్లో ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలి. చక్రిని భర్తగా అంగీకరించాలి. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇవన్నీ కూడా ఎలా జరుగుతాయో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. చక్రి మహాలక్ష్మిలు కలవాలని వాళ్ళిద్దరు జోడీ మీకు నచ్చితే కామెంట్లో ఎస్